గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం తూపిలిపాలెంలో ఏర్పాటైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకులు పురుషోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ తూపిలిపాలెం ఎన్ఐఓటీ ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారులు సైతం లంచాలకు అలవాటు పడి స్థానికేతరులకు అవకాశాలు కల్పిస్తూ స్థానిక నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పరిష్కారం కూర్చుంటే వాళ్ళతో మనం అసలు రానిట్టు లేదన్న లోపలికి మా వాళ్ళని లోపలికి రానిరు గవర్నమెంట్ వచ్చినాయి కదయ్యా. ఎన్ఐఓటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తూపిలిపాలెంలో నిర్మించడం జరుగుతుంది. చాలా అవకతవకలు వచ్చినా కూడా మా ఏరియాకి ఎన్ఐఓటి రావాలని చెప్పి అప్పుడున్న మా గ్రామ పెద్దలు తూపిలిపాలెం పెద్దలైతే చుట్టుపక్కల మా పావంజి వాల్మేడు గ్రామాల్లో సంబంధించిన ఈ ల్యాండ్స్ అన్నీ తక్కువ రేటుకి ఎన్ఐఓటికి ఇవ్వడం జరిగింది. సుమారుగా 10 ఎకరాలు మా తూపిలిపాలెం గ్రామాన్ని ఎన్ఐఓటి వాళ్ళు ఆక్రమించారు. దానికి పరిహారం ఇవ్వలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఏదేమైనా ఎన్ఐఓటిలో ఈరోజు సుమారుగా 100 కోట్ల వర్కులు జరుగుతూ ఉంటే లేబర్ వర్క్ ఇండయ్యా మాకని అడుక్కున్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ఐఓటిలో ఒక రకమైన లాబింగ్ జరుగుతుంది. కొందరు అధికారులు ఉన్నారు వర్కర్లకి ఒక వర్గానికి దూరపోలకి ఇచ్చి దాంట్లో కొంత లంచాల కోసం లోకల్ వాళ్ళని లోపలికి ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇది ఇక్కడికి రావాలంటే మాకు పాస్పోర్ట్ కావాలా, వీసా కావాల్సిన పరిస్థితి పాకిస్తాన్కో మనకు పడని దేశాలకో పోవచ్చు, కానీ ఎన్ఐఓటి కాంపౌండ్ వాళ్ళు లేక రాలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రధానంగా దీంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఎన్ఐఓటిలో మా ఊరు మత్స్యకారులు ప్రధానంగా జెట్టి కట్టిన దాని వల్ల ఫిషింగ్ చాలా లాస్ అయిపోతారు. వాళ్ళకేం పొలాలు లేవు, కేవలం ఫిషింగ్ మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఆ జీవన విధానం పోతుంది. దానికి మీరు మాకు ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేయండి. ఏదో ఒక దానికి ఏం చేయాలో రెమెడీ మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటే మనకు పరిష్కారం వస్తుందని చెప్పి ఎన్ఐఓటీలను గత 4 నెలల నుంచి అడుగుతుంటే వాళ్ళ వైపు నుంచి ఏమీ స్పందన లేదు. కాబట్టి చుట్టుపక్కల 6 గ్రామాల వాళ్ళు, మా కాపులు, మా గ్రామస్తులు, తూర్పాలెం గ్రామస్తులు అందరూ రావడం జరిగింది. రెండోది ప్రధానంగా ఈ ఏరియాలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఏరియాలో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నాం. ఈ ప్రాజెక్ట్కి మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా కొన్ని ఉద్యోగాలు ఈ ఎన్ఐఓటీలో పనిచేసే కొందరు ఉద్యోగస్తులు అమ్ముకునే పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ లేబర్ ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నాం. చిన్న ఏదో సిమెంట్ వర్క్లో, బేల్దార్ వర్కుల్లో మమ్మల్ని పెట్టుకోమంటే విజయవాడ నుంచో, చెన్నై నుంచో, ఒరిస్సా నుంచో తెచ్చుకొని చిన్న లేబర్ వర్కులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా డ్రైవర్ల పోస్టులు, ఏదన్నా చిన్న వెహికల్స్లో ఏదన్నా చిన్న హెల్పర్ పోస్టులు అవి ఇస్తారన్నా కూడా ఎవరిని ఇన్వాల్వ్ కానియటం లేదు. ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భయంకరమైన అవినీతి జరుగుతుంది. దీన్ని సెంట్రల్ పార్టీ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాను. సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయిస్తాను. ఈరోజు ఒక ఈ చుట్టుపక్కల ఎవరైనా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా స్వర్ణముఖి ఇసుకో, పెన్నా ఇసుకో, శాండో తెచ్చుకుంటే 7 ఇసుకలోడి ఒక సాల్ట్ ఇసుకతో బిల్డింగ్ కట్టే పరిస్థితులు ఎన్ఐఓటీలో ఉంది. దీనికి ప్రధానంగా శరవణ్ గారు మెయిన్ పాత్ర పోషిస్తున్నాడని చెప్తున్నారు. శరవణ్ గారు అవినీతికి పాల్పడుతున్నాడు. ఎప్పుడు అడిగినా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడి నుంచి ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకల గురించి, అదేవిధంగా లోకల్గా ఏ అయితే ఉన్నాయో మాకు జరుగుతున్న ఇబ్బందుల గురించి ఖచ్చితంగా సెంట్రల్ దృష్టికి తీసుకుపోయి దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపిస్తామని చెప్పి తెలియజేస్తూ